మన దగ్గర కొంచెం వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఉమ్, ఇప్పటి వరకు మన దగ్గర అంత బలమైన ప్రభుత్వం లేకపోవటం వల్ల. ఓకే. కాబట్టి వాళ్ళకేమీ వ్యత్యాసమే లేదు. ఉమ్. వాళ్ళు అన్ని అంటే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ ఎయిమ్ ఏంటి అసలు, మతాలు లేకుండా ఉండాలనే? మతాలు లేకుండా అంటే వాళ్ళు మతం ఒకటే కాదండి. ఆ, వాళ్ళు ఫస్ట్ అంటే ఇప్పుడు కొంచెం ఇది మనం డీప్గా వెళ్ళాలంటే ఉమ్, మొదట వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక సమానత్వం తీసుకురావడానికి ప్రయత్నించారండి. ఉమ్, చైనా, రష్యా, ఉమ్, వెనిజువేలా, ఉమ్, క్యూబా ఇట్లా చాలా దేశాలు ఉమ్, పాప ఆర్థిక సమానత్వం తీసుకురాలేదని చాలా మంది అనుకుంటారు, తీసుకొచ్చారు. ఉమ్, కాకపోతే ఆర్థిక సమానత్వం తీసుకొస్తావరా అని చెప్పినప్పుడు జనాలు ఏమనుకున్నారంటే, ఇదిగో చూడండి ఈ లక్షాధికారి, మీరు ఏం అడుగు తినేవాళ్ళు ఆర్థిక సమానత్వం తీసుకొస్తామంటే పాపం వీళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని కూడా లక్షాధికారులు చేస్తారు అనుకున్నారు. పిచ్చేదలు లక్షాధికారులు కూడా అడుగు తినే వాళ్ళు చేసి ఆర్థిక సమానత్వం తీసుకొచ్చారు. 90% మంది సమానం చేశారు. ఇప్పుడు వెనిజువేలా పరిస్థితి ఎట్లుంది? లిటరల్గా అడుగు తింటున్నారు అక్కడ జనాలు. అడుగు తింటమే, చెత్త కుండీలు ఏరుకొని తింటున్నారు. వెనిజువేలా మంచి ఒకప్పుడు పాపం మంచి దేశమే, కమ్యూనిస్టులు అడుగు పెట్టడం వరకు. వెస్ట్ బెంగాల్ తీసుకోండి,